అది ఆడ చెయ్యి తెలుసుకుంది, కానీ టైం వచ్చేసరికి ప్లేట్ మీద రాసాడు. ఎన్ని చూడలేదు ఇలాంటి. నమస్కారం మహానుభావ. నమస్కారం ఎమ్మెల్యే గారు. రండి సార్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. అబ్బో చాలా పెద్దోడు అయిపోయాడు ఈయన. సార్ మీరేమని అనుకోకపోతే ఒకటి చెప్తాను సార్. చెప్పర్లో చెప్పు. బయటికి క్యాజువల్ గా ఉన్నా లోపల చాలా సీరియస్ గా ఉన్నారు సార్. కరెక్ట్ అన్నా సార్? ఐ రైట్? కరెక్ట్ కనిపెట్టాడే. ఎలా? నాకు మీ గురించి బాగా తెలుసు సార్. కానీ నీ గురించి నాకేం తెలియట్లేదు సార్. ఇప్పుడు అంత పని నేనేం చేశాను సార్? నువ్వేం చేయట్లేదనే కదా నా బాధ. నేను సూట్ కాబట్టి అడుగుతాను, చెప్తావా? చెప్తాను సార్. నువ్వు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నావా, నా కోసం పని చేస్తున్నావా? సార్ నేను గవర్నమెంట్ లో ఉన్నా మీకోసమే పని చేస్తున్నాను సార్. సరే, అయితే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీతో చర్చిస్తుంది కదా. అవును సార్. అట్లాంటప్పుడు ఎక్స్పైరీ డేట్ కి దగ్గర పడ్డ బ్రిడ్జిల్ని కూల్చేసి ఆ ప్లేస్ లో కొత్త బ్రిడ్జిల్ని కట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందని నీకు తెలుసు కదా? తెలుసు సార్. మరి ఆ విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు సార్? ఈ విషయంలో మీకేంటి ఉపయోగం సార్? మన కాన్స్టిట్యున్సీలో పాత బ్రిడ్జిలే లేవు కదా సార్. అక్కడే ప్యాడ్లో ఏలెట్టు మన ఊరు బ్రిడ్జ్ ఉంది కదా. అవును సార్, దానికి 25 సంవత్సరాల లైఫ్ ఉంది సార్. 10 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు, తెలుసా? తెలుసు సార్. మరి ఎక్స్పైరీ డేట్ మనిషికే లేనప్పుడు బ్రిడ్జ్కి ఎలా ఉంటది? అదేమో పాపం మనిషా నాకు ఇంకా లైఫ్ ఉందండి అని చెప్పుకోవడానికి. కానీ జనాలకు ఉంటుంది కదా సార్. ఆ జనాలకు ఉంటుంది, వాళ్ళకి ఏం పోయింది? ఎవడన్నా మంచి చేద్దామని వస్తే ఆడికి చెడు చేస్తారు, చెడు చేద్దాం వచ్చిన వాడిని నమ్ముతారు. ఈ జనాల గురించి చెప్పక నాకు. సార్ మీరు చెప్పినట్టు చేస్తే మనకి రిస్క్ ఏమో సార్? ఆ రిస్క్ ఉంటుందండి. రిస్క్ ఉండబట్టే నువ్వు నేను పుట్టావు. రిస్క్ చేయకుండా సంసారం చేస్తే నువ్వు పుట్టేవాడువా, నేను పుట్టేవాడినా? నేను చెప్పేది ఏంటంటే, జనాలు నోళ్లు మూయించడానికి నువ్వు రెడీ అవు, గవర్నమెంట్ కళ్ళు మూయించడానికి నేను రెడీ అవుతాను. చూస్తాను సార్. ఇంకా ఏంటి చూసేది? ప్రాక్టికల్ సెటప్ చేయి, లేకపోతే ఉండి చెప్తాను. నేను అదే పనిలో ఉంటాను. ఓకే సార్, అదే పని మీద ఉండు. అమెరికా సంబంధించి ఓ ప్రాజెక్ట్ వర్క్ మీద రేపు మీరు కలకత్తా వెళ్తున్నారు. రేపే మీ ప్రయాణం. అర్జున్, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బ్రిడ్జెస్ ని కూలగొట్టి అదే ప్లేస్ లో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ చేసిన అనౌన్స్మెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాచవరంలో ప్రజల్లో ఆందోళన కలిగించింది. ప్రజలందరూ అధిష్టానానికి వ్యతిరేకంగా ఇంకా లైఫ్ టైం ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇచ్చే 100 కోట్ల రూపాయల్లో డబ్బులు మిగిల్చుకోవాలని కాంట్రాక్టర్ మదన్ మోహన్ ఊరంతా సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే ఆ బ్రిడ్జ్ ని కూలగొట్టి ఆ ప్లేస్ లో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలపడంతో మాచవరంలోని ప్రజలందరూ ఒక్కటై ఆయనపై తిరగబడ్డారు. హలో మదన్ మోహన్, తప్పు చేస్తున్నావు. నేను చేసేదే తప్పు, కొత్తగా ఏదన్నా చెప్పు. ఆ బ్రిడ్జిని కూల్చడం ఆపే. ఆపకపోతే నేను ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అవు ఎంటర్ అవు. అబద్ధాన్ని నిజం చేయలేవు. కరెక్టే, కానీ బ్రిడ్జిని కూల్చొచ్చు. కూల్చడానికి అది బ్రిడ్జ్ కాదు, అక్కడి జనాల నమ్మకం. అందుకే వమ్ము చేస్తున్నా. అందుకే రేయ్, నాకు తెలిసింది రెండే: లెక్క సెటిల్ చేయడం, లెక్కల్లోంచి తీసేయడం. మొదటిది నీకు ఇష్టం లేదని తెలిసింది, రెండో దానికోసం ముచ్చట పడుతున్నావు. దా, బ్రిడ్జ్ తో పాటు నిన్ను కూల్చేస్తా. వస్తున్నా. లెట్ ద రేస్ బిగిన్. రా. వస్తున్నా. రారా. ఆడి పేరు అర్జున్, కలకత్తావుడు. రేపు అక్కడి నుంచి బయలుదేరి ఏకంగా మన మాచవరం వచ్చేస్తాడు. మన ఊరి పొలిమేరల్లోకి ఎంటర్ అయ్యే లోపు ఆడి సావు కౌరు సల్లగా వినబడాలి.